గౌరవ మంత్రి గారు, పర్టికులర్గా లెజిస్లేషన్ అఫైర్ మినిస్టర్ గారు, అంటే మీరు చెప్పేది మాకే వర్తిస్తుందా సార్? లేలే మాకే వర్తిస్తుందా అంటే శాసనసభలో అందరి సభ్యులకు వర్తిస్తుందా? అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎవ్వరికి అవకాశం ఇచ్చినా గత ప్రభుత్వం 15 నెలలైంది సార్, 15 మాసాలైంది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు భూభారతి గతంలో ధరని తెచ్చిందని మళ్ళా ఆయన అదే మాట్లాడాడు, మీరు అదే మాట్లాడారు. అధ్యక్ష, నా రిక్వెస్ట్ అలా మా సభ్యులు మాట్లాడినప్పుడల్లా మా సభ్యులు మాట్లాడేది దయచేసి మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే తీసుకోండి సార్. అంతేగాని ఇప్పుడు సభ్యులు మాట్లాడినప్పుడు గత ప్రభుత్వం అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి 15 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం కాదు సార్. మీరేం చేస్తారో చెప్పండి, మీరేం చేస్తారో పక్కన పెట్టి మాట్లాడితే నేనేమంటా శ్రీధర్ బాబు గారికి రిక్వెస్ట్. దయచేసి శ్రీధర్ బాబు గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు చెప్పే ముందు సభకు చెప్పండి సార్, అందరు సభ్యులకు కూడా చెప్పండి. ఏదైతే మీరు పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు కానీ బిజినెస్ మీద ఏది మాట్లాడినా కానీ మీరు కూడా పదే చెప్తారు సార్. క్వశ్చన్ అవర్ మాట్లాడినా లేకపోతే పద్ధతుల మీద మాట్లాడినా మీరు సబ్జెక్ట్కు కన్ఫైన్డ్ అయ్యి మాట్లాడాలని మీరు కూడా చెప్తారు. అది అందరికీ చెప్పండి, లేకపోతే మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. అందరూ అంతవరకే పరిమితంగా మాట్లాడాలని చెప్పి మీరు చెప్పండి సార్. నేను అందరు గౌరవ సభ్యులకు అప్పీల్ చేయటం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకించి మేము కూడా గత సభలో కూడా సభ్యులుగా ఉన్నాం సార్. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు 10 సంవత్సరాల కాలం పాటు మాట్లాడారు మా ప్రభుత్వంపై. మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు అధ్యక్ష ప్రభుత్వం వారి చేతిలో ఉన్న 2-3 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు మేము ఏం చేస్తూ ఉన్నామంటే మా సభ్యులు కూడా మాట్లాడేది అధ్యక్ష, 14 నెలలు గడిచిన తర్వాత కంపారిటివ్ మీరు ఈ విధంగా చేసిండ్రు, మేము ఈ విధంగా చేయబోతా ఉన్నాం, మార్పు తీసుకురాబోతున్నాం అని చెప్పడం జరుగుతూ ఉంది తప్ప వారు మొత్తం స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నారు సార్. 2014 నుంచి స్టాటిస్టిక్స్ మొదలుపెట్టారు. దానివల్ల సమయం వృధా అవే ప్రమాదం ఉంది. దయచేసి ఈరోజు కూడా మళ్ళొకసారి అందరినీ కూడా కోరుతా ఉన్నాను, వరకు 5 o'clock వరకు పూర్తి స్థాయిలో మన డిమాండ్స్ పై కూడా చర్చ కంప్లీట్ చేసుకొని డిమాండ్స్ పాస్ చేసే సందర్భంలో సభ్యులందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే నేను 2-3 రోజుల నుంచి 12-1 అవుతా ఉంది. మనతో పాటు అధికారులందరూ కూడా మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళకున్న సంబంధించిన ఫంక్షనాలిటీస్లో కూడా ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో అన్ని దృష్టిలో పెట్టుకొని సభాపతి గారికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను.